ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఆర్టీసీ భవన్ ఎదుట ఆర్టీసీ ఎంప్లాయీలు మాజీ ఎంప్లాయీలు అంతా కూడా అలాంటి రిటైర్డ్ ఎంప్లాయీలు కూడా తమ బకాయిలు చెల్లించలేదంటూ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా నిరసన దిగారు, ఉపవాస దీక్ష కూడా దిగారు. మనతో మాట్లాడడానికి ఇక్కడ చాలామంది ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళతో మాట్లాడాలి, సమస్య ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఏమైంది, బకాయిలు ఎప్పటి నుంచి చెల్లించట్లేదు? మరి 17 నుంచి మాకు పే స్కేల్ ఏరియాస్ రావాలా, అది ఇవ్వటం లేదు. నేను రిటైర్ అయ్యి 4 ఏళ్ళు అయింది. 10 lakhs దాకా రావాలా, ఇవ్వటం లేదు. పెండింగ్ లేవు, ఇస్తాం అంటున్నారు, అట్లానే పోతుంది. అదే త్వరగా ఇవ్వమని అడుగుతున్నాం. అది నాకు 4 ఏళ్ళు అయింది. ఇంకా నాకు ముందు సీనియర్లు ఉన్నారు. 17 అంటే ఇప్పుడు దాదాపు 9 years అప్పటి నుంచి రావాలి. నేను రిటైర్ అయ్యి 4 years. ఎట్లా అంటే అడుగుతున్నాం ఇవ్వమని, ఇంకా చేసేది ఏముంది. ఇప్పుడు మీకు బెనిఫిట్స్ అంటే రిటైర్డ్ బెనిఫిట్స్ అంటే చాలా రకాలు, గ్రాడ్యుయేటెడ్ అవన్నీ ఉంటాయి కదా, ఏ రకమైన రాలేదు? నాకు 17 ఏరియాస్ రావాలా, పే స్కేల్ ఏరియాస్ అని 17, 21. గతంలో కానీ ఇప్పుడు కానీ ప్రభుత్వానికి మీరు లేఖలు రాయడం అన్నీ అడుగుతున్నాము. లేఖలు రాస్తున్నాము, ఎండీ గారిని అడుగుతున్నాము, దండాలు చేస్తున్నాము, రాసరోగాలు చేస్తున్నాము. అయినా ఇంతవరకు ఏం స్పందన ఏం లేదు. మరి ఇన్ని రోజులు స్పందన లేదంటారు, మీరే అంటారు. కొంతమందికి 7 years అయిందంటారు, మీకు 4 years అయిందంటారు. మరి ఇప్పుడు ఉపవాస దీక్ష చేస్తే ప్రభుత్వం స్పందించద్దంట. స్పందించమని అడుగుతున్నాం, మరి ఇంకేం చేస్తాం, ఇంకా అంతకంటే ఏం చేయాలి మేము? స్పందించకపోతే ఏం చేస్తారు మరి? ఇట్లానే చేయం కదా, ధర్నాలు ఉపవాస దీక్షలు చేసుకుంటూ పోవటం. ఇంకా 20 రోజులు సకల జనుల సమ్మె చేసి తెలంగాణ సాధించినాం. సోనియమ్మ దయ వల్ల తెలంగాణ ఇచ్చింది. కేసీఆర్ గారు మాకు గుండు పూజ 2014 నుంచి 17 వరకు పే స్కేల్ చేయలే, అనామతి ఇచ్చిండు. పే స్కేల్ ఎత్తి ఈ పరిస్థితి ఇవాళ ఉండకపోయే దాపరించే కాదు. ఈ వయసు 65 ఏళ్ళు, 5 ఏళ్ళు అది ఇప్పటివరకు రేవంత్ రెడ్డి గారు గౌరవశ్రీ ముఖ్యమంత్రి గారు ఏమి పిసిసి అధ్యక్షులు ఉన్నప్పుడు మాకు హామీ ఇచ్చిండు, బాబు మీరు ఆర్టీసీ వాళ్ళు అనక మేము అధికారంలోకి వస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వెంటనే ఇస్తాను మేనిఫెస్టోలో పెట్టి 17 నుంచి 21 వరకు లెక్కలు చేసిండు. కేసీఆర్ ఇచ్చే డబ్బులు ఈయన ఇస్తాను హామీ ఇచ్చిండు, లెక్కలు చేసిండు. అంతవరకు ఓకే, వారి కృతజ్ఞతలు. కానీ ఇప్పుడు డబ్బులు ఇస్తే రేవంత్ రెడ్డి గారు మేము ఆర్టీసీ కార్మికులు జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటాం. కానీ మరి ఇప్పుడు డబ్బులు ఇవ్వలేని నిరసన ద్వారా రకరకాల ద్వారా తెలియజేస్తాం మేము. మరి ఇవ్వాలి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము వరంగల్ నుంచి వచ్చామండి. మా వరంగల్లో ఆర్టీసీ సమ్మె కూడా ఇట్లా చేస్తే శంకరగౌడ అంటే ఆయన పెట్రోల్ పోసి కాలిపోయిండు. మాది విప్లవగడ్డ, వరంగల్ విప్లవగడ్డ నుంచి ఇక్కడికి వచ్చి ఎంపీ గారికి ఏదో నిరసన ద్వారా వెళ్దామని పోతే అక్కడ కూడా పోనీయలేదు. సరే ఏదో ఇక్కడ వరకు రానిచ్చారు. అంతవరకు ముఖ్యమంత్రి గారు ఇప్పుడు క్యాబినెట్ మీటింగ్ అవుతుంది. క్యాబినెట్ మీటింగ్లో మాకు శుభవార్త చెప్తే జీవితాంతం రుణపడి ఉంటాం. ఇప్పుడు 65 ఏళ్ళు తారినాకన మాకు మందులు ఇస్తలేరు. 2 నెలలు ఇచ్చే సార్, రిటైర్మెంట్ వాళ్ళు 20,000 కట్టించుకున్నాడు, మందులు ఇస్తారు 2 నెలలు, 1 నెల ఇస్తారు. మా జీవితాంతం మొత్తం మేము కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఆశలతో అధికారం తెచ్చాము. మేము ఆర్టీసీ నేను డ్రైవర్ గల్లీ చెప్పిన కాంగ్రెస్ చేయండి, అయినా స్పందన లేదు. ప్రచారం చేశారు అప్పుడు మేము రిటైర్మెంట్ అయినా కదా, 21లో దిగిపోయినా. ఈ గవర్నమెంట్ వస్తుందని చేసి మేము ప్రచారం చేసాం. రిటైర్మెంట్ అయినా చేయొచ్చు కాండి, 23లోగా పవర్లోకి వచ్చింది. మేము గల్లీ పోయి కాంగ్రెస్కి ఏంటి, సోనియమ్మకి ఏంటి, తెలంగాణ ఇచ్చే సోనియమ్మ ఇచ్చింది తెలంగాణ. ఈ డబ్బులు కూడా కాంగ్రెస్ పార్టీకి ఒకటి ఉన్నదండి, కాంగ్రెస్ పార్టీ ఏమైనా వాగ్దానం చేస్తే ఖచ్చితంగా ఇస్తుంది. ఆ నమ్మకం ఉన్నది మాకు. అది ఇవ్వమనే మీ ద్వారా, మీడియా ద్వారా, అన్ని మీడియాల కృతజ్ఞతలు, అభినందనలు. మీడియా ఇప్పుడు మాకు కన్న తల్లి అన్నం పెడుతుంది. మా నిరసనలు మీడియా మాకు 2 దిక్కులు. ఏ దిక్కు పెద్ద కన్న తల్లి అన్నం పెడుతుంది, మీడియా తెలియజేస్తుంది.